ప్యాంట్లు 4, జాకెట్లు 2, జాకెట్లు 2, చీరలు 2, చీరలు 2, చొక్కాలు చొక్కాలు. ఏమిటో నవ్వుతున్నావు? ఓ అదా, అయ్యగారు ఇంకా పసిపిల్లాల షర్ట్కి మసి పూసుకున్నాడనా? అయ్యో పిచ్చి తల్లి, ఇది మసి కాదమ్మా, కాటుక. కాటుక షర్ట్కి ఎలా అవుతుందబ్బా? అదేటమ్మా అట్టగడుగుతావు? అయ్యగారు ఇంకా పసిపిల్లాడు అనుకున్నారా? పోను పోను సొక్కాలకు కాటుకలు అవుతాయి, కుంకాలు అవుతాయి, తిలకాలు అవుతాయి, ఇంకా ఏమేమో అవుతాయి. మంచి రోజు చూసి 3 ముళ్ళు వేసేయండి, లేకపోతే చేసి సిక్కరు. నేను వస్తాను. మరి అంతంత ఎదిగి నన్ను మరతువా గోపాల, నన్ను మరతువా గోపాల. మురళి, ఏమిటలా ఉన్నావు? ఏం లేదు. నీ మనసు స్థిమితంగా ఉందంటే నీకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ముఖ్య విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను రాధ. ఏమిటది? నా మాట వింటానంటే చెప్తాను. ఆ సందేహం నీకెందుకు వచ్చింది? సమస్య లాంటిది కాబట్టి. సమస్య? అవును రాధ, ఫలించని ప్రేమ విషం లాంటిది. ఎక్కువ కాలం మనసులో దాచుకుంటే అది మనిషినే కాకుండా ఆ వ్యక్తి చరిత్రను కూడా దహించే ప్రమాదం ఉంది. మురళి, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించి. అవును, ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించావు. ఎప్పటి నుంచో దైవం కన్నా ఎక్కువగా ఆరాధిస్తున్నావు. అవునా? అవును. అయితే పెళ్ళెందుకు చేసుకోవు? పెళ్లి చేసుకోవడమా? అవును రాధ, లోకానికి తల వంచి అపనిందలు భరిస్తూ నీలో నువ్వు మదన పడ్డం కన్నా ఆ డాక్టర్ నువ్వు పెళ్లి చేసుకోవడమే మంచిది. ఏ తప్ప? నీలో మీకు ఆరాధనలు, అంతఃకరణలో ఆనందం కావచ్చు, లోకానికి భయపడకపోవచ్చు, కానీ బయట నలుగురిలో తిరిగే నాకు తలవంపులుగా ఉంది రాధ. మురళి, నేను చెప్పేది విను మురళి, నేను చెప్పేది విను. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను చెప్పదలుచుకుని చెప్పాను. నిజంగా నీ మేలు కోరేవాడిని నేను అనుకుంటే, నా మీద అభిమానం ఉంటే, అవమానానికి భయపడేదానివైతే నా మాట విని, లేకపోతే నీ కర్మ. భయం కాదు కావాల్సింది, ధైర్యం. ఇప్పుడు చెప్పకపోతే ఇక నీ జీవితంలో చెప్పలేవు. చెప్పే చెప్పే చెప్పే. మురళి, నీ దగ్గర నేను దాచవలసిందేమీ లేదు. నా తనువు, నా
నా బ్రతుకు అంతా నీకోసమే మురళి. దాని కారణం నేను నేను నే- నేను నీ భార్యని మురళి, నీ అర్థాంగిని. నీ ప్రేమ కోసం బ్రతుకుతూ నాకు ప్రాణి మురళి. మాట్లాడవేమో అమ్మా, ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. ఈవేళ సాయంత్రం తులసీ వ్రతం చేస్తే నిత్య సుమంగళిగా వర్ధిల్లుతారు. అలాగా ఉండండి స్వామి. దీర్ఘ సుమంగళీ భవ.